ఓకే. ఇప్పుడు బాబా చెప్తున్నారండి. ఓకే. ఇదంతా ఒక నాటకం అబ్బాయి. నిశ్శబ్దం తన దారిన తాను సరిచేసుకు ఉంటుంది. కాస్త సమయం తీసుకుంటుంది. స్వర్గ నరకాలు నువ్వే సృష్టించుకుంటున్నావు. ఏది ఎలాగే ఏది అలాగే ఉండిపోదు. ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది. అది ఒక విశ్వ నియమం. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. అతడు ఏమీ గుడ్డివాడు కాదు. తనను సృష్టించిన ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. మనం అందరం కూడా అతనిలోని భాగమే. కాబట్టి మనలో ప్రతి ఒక్కరం అందరిలోని భాగమే. ఇది లాస్ట్ టైం చదివానండి నేను. మనం ముగించేటప్పుడు. రుద్ర అడుగుతాడనమాట. ఎందుకు కొంతమంది గుడ్డివాలుగా, కుంటివాలుగా అలా పుడతారు. కొంతమందేమో సంపన్నులుగా బాగా హ్యాపీగా పుడతారు అన్నప్పుడు, ఈ అసమతుల్యం అనేది ఎందుకు ఈ డిఫరెన్సెస్ అని ఎందుకు ఉంటాయి అంటే, ఇదంతా ఒక నాటకము అని చెప్పేసి అంటున్నాడనమాట. ఎప్పుడు ఏదైనా కానీ ఇది స్వర్గ నరకాలు అనేవి ఏమీ లేవు. మనము అదే నిశ్శబ్దం అనేది తన దారిన తను చూసుకుంటూ వెళ్తుంది. ఎప్పుడు టైం అనేది వెళ్తూ ఉంటుంది కదండీ! అలా నిశ్శబ్దం గూడా అలా తన దారిని తను చూసుకుంటూ ఉంటుంది. మార్పనేది ఎప్పుడూ చెందుతూ ఉంటుంది. ఈ విశ్వ నియమం అనమాట. ఏది కన్సిస్టెంట్‌గా ఒకేలాగా ఉండదనమాట. ఎప్పుడూ మార్పనేది జరుగుతుంది. ఈరోజు ఉన్న మన పరిస్థితులు రేపు కూడా అలాగే ఉంటాయంటే ఉండదండి. డెఫినెట్‌గా మారతాయనమాట. ఎంతో కొంత మారుతూ ఉంటుందనమాట. అలాగే దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. ఏమీ గుడ్డివాడు కాదు. ఒకరిని ఒకలాగా చూడడము, ఇంకొకరిని ఇంకొకలాగా చూడడం దేవుడు ఎప్పుడూ చెయ్యడు అని చెప్తున్నాడనమాట. అతను సృష్టించిన ప్రతి దానికి ఒక కారణం అనేది ఉంటుందన్నమాట. ఆ డిఫరెన్సెస్ ఒకరు బాగా రిచ్‌గా ఎందుకు పుడతారు, ఇంకొకరు చాలా పూర్‌గా ఎందుకు పుడతారు అంటే ప్రతి దానికి ఒక కారణం అనేది ఉంటుంది. అదే కర్మ సిద్ధాంతం చెప్పాను కదండీ లాస్ట్ క్లాస్‌లో. ఆ కర్మ సిద్ధాంతం గురించి చెప్తున్నారు. అందరం కూడా అతని బిడ్డలమే అండ్ అతనిలో భాగం మాత్రమే అని చెప్పేసి అంటున్నాడనమాట. ఒకరిని నిందించి, అవమానించినప్పుడు నువ్వు భగవంతుణ్ణి నిందించినట్లు, అవమానించినట్లే. నిన్ను నువ్వు నిందించుకొని అవమానించుకున్నట్లే. నిశ్శబ్దం మాటల్లోనే కాదు, ఆచరణలో కూడా ఉండాలి. చూడండి ఎప్పుడైనా కానీ మనం ఎవరినైనా కానీ నిందించినా, అవమానించినా కానీ అది భగవంతుడినే అవమానించినట్లంట. మనల్ని మనం నిందించుకున్నట్లంట. ఎందుకంటే మనమందరము కనెక్టెడ్ అండి. ప్రతి ఒక్కరికి ఇంటర్ కనెక్షన్ ఉంటుందనమాట. వాళ్ళు వేరు, మనము వేరు అని అనుకుంటాం కదా! మనం భౌతిక జీవితంలో మన ఫిజికల్ బాడీ, మన శరీరమే మనము అని అనుకుంటామనమాట. కానీ మన ఆత్మలు అన్నీ కూడా ఆ భగవంతునిలో భాగాలే కదండీ! మన ఆత్మలంతా సోల్స్ అంతా వచ్చింది. సో, వాళ్ళందరం మనం ఒకరికొకరు కనెక్ట్ అయ్యి ఉంటామనమాట. అందుకోసమే వా ఎదురు వాళ్ళు వేరు, నేను వేరు అని ఎప్పుడు అనుకోకూడదనమాట. ఎప్పుడైతే వాళ్ళని అవమానిస్తావో, ఎదురు వాళ్ళని ఒక మాట అంటావో, అది భగవంతుడిని అన్నట్లు, నిన్ను నువ్వే నిందించుకున్నట్లు అని అర్థమంట. ఇంకొకటేమంటే, మనం ఒక్కొక్కసారి నిశ్శబ్దంగా ఉంటాం కదా! అది నిశ్శబ్దం అనేది కేవలం మన ఆలోచనలు, మన మాటల్లోనే కాకుండా, మన ఆలోచనలో కూడా ఉండాలంట. మనం మాటల్లో ఒక్కొక్కసారి మౌనంగా ఉంటాం కదండీ! అట్లా కాకుండా, మనం ఎప్పుడైతే ఆలోచనలలో కూడా నిశ్శబ్దం అంటే ఎక్కువ ఆలోచన రహిత స్థితిలో అలా సైలెంట్‌గా ఉండాలి అని చెప్తున్నారనమాట. అదే ఎంతో ముఖ్యం. బయటకు నిశ్శబ్దంగా ఉండి, లోపల విపరీతంగా ఆలోచిస్తూ, ఎవరినో నిందిస్తూ ఉండడంలో అర్థం లేదు. బయట, లోపల కూడా మౌనంగా ఉండాలి. మనమందరం అండి బయట మాట్లాడం కానీ, లోపల మన మనసులో ఎన్నో ఆలోచనలొస్తుంటాయి. ఏదేదో జరుగుతూ ఉంటాయన్నమాట. ఒక్కోసారి మనలో బాధ, వ్యధ, వేరే వాళ్ళుల గురించి మనము నెగెటివ్‌గా ఆలోచిస్తూ ఉంటాము. ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం కదా! అది కాదు. బయట నిశ్శబ్దంతో పాటి మన మనసులో కూడా నిశ్శబ్దం ఉండాలి. మన ఆలోచనలో కూడా నిశ్శబ్దం ఉండాలి అని అంటున్నారనమాట. మౌనం అనేది ఉండాలి అని చెప్పేసి. నువ్వు బాధ నువ్వు బాధ
పెట్టబడ్డావు. సహజమే. ఎవరైనా నీ చేతిని కట్ చేస్తే రక్తం కారుతుంది. నీకు బాధ కలుగుతుంది. కానీ అవతలి వ్యక్తిపై ద్వేషం, అసహ్యం లేనంత వరకు అంతా బాగానే ఉంటుంది. అసహించుకోవడం అన్నది అన్నిటికన్నా చాలా పెద్దది, బరువైనది. దాన్ని మానేస్తే వ్యక్తి చూసి స్వర్గాలు సైతం జాలిపడుతాయి. ఎప్పుడూ శాంతంగా ఉండు, నిశ్శబ్దంగా ఉండు. బాబా నవ్వాడు. చూడండి, ఎప్పుడైతే మన వేలికి కానీ, ఎక్కడైనా మన శరీర భాగానికి కట్ అయితే, అప్పుడు అక్కడ రక్తం వస్తుంది. అలాగే మనం కూడా ఎప్పుడైతే ఏదైనా మనకు జరిగినప్పుడు మనం బాధ అనేది కలుగుతుందనమాట. అది సహజము అంటున్నారు. కానీ అవతల వ్యక్తి మీద వీళ్ళ వల్లే ఇలా జరిగింది, వీళ్ళే నన్ను అవమానించారు, వీళ్ళే నాకు హాని చేశారు అని ఎప్పుడైతే మనము వ్యక్తుల పైన ఆ ద్వేషము, అసహ్యము అనేది ఉండకూడదు అని అంటున్నారనమాట. అసహించుకోనంత వరకు అసలు అలా ఉండాలి మన పరిస్థితి. మనము మన ఆలోచన తీరు గూడా అలాగే ఉండాలి. శాంతంగా ఉండడము అనేది నేర్చుకోవాలి. శాంతంగా ఉండడం అంటే అప్పుడు నీలో నువ్వు నిశ్శబ్దంగా ఉన్నట్లు అర్థము అంటున్నాడనమాట. రుద్ర కళ్ళల్లో నీళ్లు జారి బుగ్గల మీద ప్రవహించాయి. అతను ఎప్పుడూ ఎవరిని అసహించుకోలేదు. అసహ్యం అన్నది ఆత్మను దం దహించి వేస్తుంది. జీవధారను హరించి వేస్తుంది. చూడండి, ఎప్పుడు ఈ రుద్ర అనే అతను చాలా మంచి వ్యక్తి కదండీ! అతనికి తన భార్య, పిల్లలు అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారనమాట. వాళ్ళు మోసం చేసుంటారు. అరే! నేను ఎప్పుడూ ఎవరిని అసహించుకోలేదే, కానీ ఎందుకు నేనింత బాధపడుతున్నాను అని చెప్పేసి అతని కళ్ళల్లో ఆ కళ్ళంట బుగ్గల మీద గూడా కారిపోతున్నాయంట. ఎప్పుడూ నేను ఎవరిని అసహించుకోలేదే అని చెప్పేసి అనుకోని. చూడండి, ఎప్పుడైతే మనము ఎవరినైనా అసహించుకున్నప్పుడు అది ఆత్మని దహించి వేస్తుందంట. జీవరాధను జీవ జీవరాధనను హరించి వేస్తుంది. మనకి ఆ భగవంతుడి నుంచి మనము ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే వస్తుంటుందో దాన్ని కూడా హరించి వేస్తుందంట. ఎదురు వాళ్ళ మీద అసహ్యం కానీ, ద్వేషం కానీ పెంచుకున్నప్పుడు. ఇంకా మనము విశ్వాసం గురించి చర్చించుకుందాము బాబా అంటున్నాడనమాట. చాలామంది అనుకునేది ఏమిటంటే, వారికి విశ్వాసం ఉంది కాబట్టి వారి జీవితం పాన్పులా ఉండాలని ఆశిస్తారు. వాళ్ళు డిమాండ్ చేస్తారు. వారికి విశ్వాసం ఉంది కాబట్టి జీవితంలో వారికి ఏ సమస్యలు కూడదని. ఒక మాటలో చెప్పాలంటే వారికి జీవితం సాఫీగా సాగిపోవాలి. ఏమాత్రం చిన్న ఒడిదొడుకులు వచ్చినా దేవుడిని ప్రశ్నిస్తారు. ఎందుకంటే వాళ్ళు తాము ఎంత బిగ్గరగా ఉన్న సమయాన్ని కేటాయించుకొని మరీ ప్రార్థన లేక ఏదైనా మంచి పనిలో చేస్తారు. కాబట్టి పైనున్న స్వర్గం, భగవంతుడు వీళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలి. అలా ఆదుకుంటున్నారని గట్టి నమ్మకంతో ఉంటారు. యాహ్! ఇక్కడ చెప్తున్నారండి. కొంతమంది ఏమంటే ఇప్పుడు విశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నామనమాట. ఈ విశ్వాసం అనేది కొంతమంది ఏమనుకుంటారంట, మాకు భగవంతుడి మీద చాలా విశ్వాసం ఉందండి. నేను ఎంతగా రోజు పడి పడి దేవుడిని పూజలు చేస్తాను. ఏ చిన్న కష్టం వచ్చినా దేవుడికే చెప్పుకుంటాను. దేవుడు అందుకోసమే నాకసలు ఏ కష్టము రాకూడదు. వచ్చినా కానీ ఇంక ఇట్లే మాయమైపోవాలి అసలుకైతే. ఎందుకంటే నేను ఇన్ని మంచి పనులు చేస్తున్నాను. ఇంతగా నాకు భగవంతుడి మీద విశ్వాసం ఉంది అని చెప్పేసి అసలు వాళ్ళకి ఏ కష్టము రాకూడదనుకుంటారంట. వచ్చిన వెంటనే అది తీరిపోవాలి అనుకుంటారంట వాళ్ళు. అలా గూడా కొంతమంది ఉంటారనమాట. చాలామంది అలా ఉంటారనమాట. నేను భగవంతుడిని ఎంతో ప్రేమగా, ఎంతో విశ్వాసంతో ఉన్నాను అని చెప్పేసి. ఇలాంటి విశ్వాసం త్వరగా వీడిపోతుంది. వీళ్ళంతా చిన్న పిల్లల లాంటి వాళ్ళు. తమ అభిప్రాయాలకు తగ్గట్టుగా పైనున్న దేవుడిని ఆహ్, స్వ ఆహ్, దేవుడు స్వర్గం స్పందిస్తారని ఆశిస్తారు. చూడండి, ఎప్పుడైతే వాళ్ళేమనుకుంటారు, ఇలా ఇలా నేనింత మంచి పనులు చేస్తున్నాను, దేవుడిని రోజు పూజిస్తున్నాను, ఇదంతా చేస్తున్నాను కదా! నాకు ఏ కష్టాలు రాకూడదు. వచ్చినా కానీ వెంటనే భగవంతుడు తీర్చేసేయాలి అని అట్లా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటారు కదా! అలాంటి వాళ్ళు చిన్న పిల్లల స్వభావం కలిగిన వాళ్ళు. వాళ్ళ అభిప్రాయం ఏంటి, దేవుడు, స్వర్గము అన్నీ గూడా వాళ్ళనెప్పుడూ ఆశీర్వదిస్తూ ఉండాలి అని చెప్పేసి. చూడండి, కష్టాలనేది మనకెందుకొస్తాయి? మనము అక్కడి నుంచి ఏదో పాఠం నేర్చుకోవడానికే వస్తాము. మనము అసలు నాకు కష్టాలే రాకూడదు,
అన్నీ దేవుడే మన కష్టాలన్నీ తీర్చేయాలి అని చెప్పేసని అనుకున్నప్పుడు, మనం ఇక్కడ ఈ భూలోకంలోకొచ్చి అసలు ఏ పాఠాలు నేర్చుకోమనమాట. అంటే మన ఆత్మ అనేది ఎదుగుదల అనేది ఉండదు. మనం చూస్తూ ఉంటామండి. చాలామంది కూడా ఇట్లా మేము ఎన్నో పూజలు చేశామండి. మా కోరిక తీరలేదు అని చెప్పేసి వేరే మతానికి మత మార్పిడులు జరగడము, ఇవన్నీ కూడా ఇదే అండి. ఈ విశ్వాసం అనేది విపరీతంగా విశ్వాసం పెట్టుకుంటారు. ఒకవేళ అది జరగకపోతే అలా కన్వర్ట్ అయితూ ఉంటారనమాట. వాళ్ళు మంచి ఆత్మలే కానీ, యవ్వన ఆత్మలు, జీవిత న్యాయాలు, నిబంధనలు తమ తమ గతంలో ముడిపడి ఉన్న వారి భవిష్యత్తులో వారికి కావలసినవి ఇస్తాయి అని వారికి అర్థం కాదు. ఉదాహరణకు, ఒక పిల్లవాడు తీవ్రమైన ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఐస్ క్రీం అడిగితే తల్లి కొనిపెట్టదు. కారణం దానివల్ల పిల్లవాడు మరింత బాధపడవచ్చు. ఆస్పత్రి పాలవ్వచ్చు అని ఉద్దేశంతో. కానీ పిల్లవాడు అలా అనుకోడు. విషయం అర్థం అయిందనుకుంటారు. చూడండి ఎలా అయితే ఒక పిల్లవాడికి తల్లి ఐస్ క్రీమ్ కొనిస్తే అతనికి ఆల్రెడీ సిక్‌గా ఉన్నాడనుకోండి. అలాంటప్పుడు మళ్ళీ వాడికి ఐస్ క్రీమ్ కొనిస్తే హాస్పిటల్ అయినా చాలా సివియర్‌గా అది ఇంకా ఎక్కువైపోతుంది. లేపోతే హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వచ్చు అని అన్నప్పుడు ఆ పిల్లవాడికి తల్లి అనేది ఐస్ క్రీమ్ కొనిపెట్టదు. అలాగే వాళ్ళు ఈ యొక్క మా ఆత్మలనేవి అలా అన్నీ దేవుడు నాకే చూసుకోవాలి. దేవుడి మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్న ఆత్మలంట అవి యవ్వన ఆత్మలనమాట. జీవితాల యొక్క న్యాయాలు అంటే మన లైఫ్‌లో జరిగే దేవుడి యొక్క న్యాయాలు కానీ, నిబంధనలు కానీ అవన్నీ మన ఒక కర్మ ఫలితం వల్ల అన్నీ జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు అది అర్థం చేసుకోకుండా దేవుడిని నిందించడం కానీ, అరే! నేను ఇంతగా మొక్కినా కానీ నాకసలు ఏవి జరగలేదు అని చెప్పేసి అర్థం చేసుకోరంట. నీకు ఇంతకు ముందే చెప్పినట్లుగా ఒక జంతువుకు ముత్యాలు వేయటం వల్ల ముత్యాలు వేస్ట్ అవుతాయి. విరిసిన విసిరిన వాడికి స్వీకరించిన జంతువుకి ఉపయోగం లేకుండా పోతాయి. దేవుడు ఎప్పుడూ ఒక్క ముత్యం కూడా వేస్ట్ చెయ్యడు అన్నారు బాబా నవ్వుతూ. చూడండి ముత్యాల వాల్యూ అనేది ఒకతని దగ్గర ముత్యాలుంటాయనమాట. ఆ ముత్యాల వాల్యూ తెలిసిన వాళ్ళకి ఇస్తే ఆ ముత్యాలను తీసుకొని చక్కగా మంచిగా నగలు చేసుకోవడమో, అలంకరించుకోవడమో దాన్ని కరెక్ట్‌గా యూజ్ చేస్తాడనమాట. అదే ఆ ముత్యాల వాల్యూ అనేది తెలియని ఒక జంతువు ముందు మనం వేసామనుకోండి ముత్యాలు, అవి ఏమైతాయి ఆ జంతువుకి ఆ ముత్యాలతో ఏం చేయాలో తెలీదు. ఎందుకంటే అది ఆహారం కోసం మాత్రమే చూస్తుందనమాట. ముత్యాల వాల్యూ అనేది దానికి తెలీదు. అలాంటప్పుడు ఆ ముత్యాలనేది ఊరికే వేస్ట్ మట్టి పాలైపోతాయి అంతే తప్ప దాన్ని ఉపయోగించుకోవడం తెలియకుండా వేస్ట్ అయిపోతాయన్నమాట. అలాగే దేవుడనేవాడు మా ఎప్పుడూ అట్లా ముత్యాలను కానీ, తన ఒక గిఫ్ట్స్ కానీ, మంచిది కానీ ఎప్పుడూ వేస్ట్ చేయడనమాట. ఎవ్వరు అర్హత ఉందో వాళ్ళకే ఇస్తాడనమాట. మనం ఆ అర్హతని సంపాదించుకోవాలి. ఈ బాబా చాలా వరకు షిరిడీ సాయిబాబా లాగే ఉన్నాడు. తెల్లటి కుర్తా, గడ్డం, తలకు తెల్లని గుడ్డ, మెత్తటి చిరునవ్వు, లోతైన దయగల కళ్ళు. రుద్రాకి అప్పుడప్పుడు ఇతని కౌగలించుకుందామని కోరిక పుడుతుంది. రుద్ర బాబాని ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు. బాబాకి టీ ఇష్టము. ఫుడ్ పెట్టినా ఒకే ఇష్టంతో తింటాడు. అతడు పీల్చే చల్లం అతడి టీ, అతని నూనె దీపం ఇవే అతనికి ప్రియమైన వస్తువులు. చూడండి బాబాకి టీ అన్నా కానీ, పొగాకుంది గదా! చల్లము, మళ్ళీ నూనె దీపం అంటే చాలా ఇష్టము. రుద్రాకి ఒక సేమ్ ఇతను షిరిడీ సాయిబాబా లాగే ఉన్నాడు అని చెప్పేసి అతన్ని ఒకసారి హగ్ చేసుకోవాలి అని అనిపిస్తుందంట. ఇప్ ఇక ఇప్పుడు రెండో రకమైన విశ్వ విశ్వాసపరుల గురించి తెలుసుకుందాము. ఈ రెండవ రకమైన వారు కాస్త పురోగమించిన ఆత్మలు. అయినా ఇచ్ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చిక్కుబడిపోయి ఉంటారు. గుర్తించుకో, మనం ఎవరి గురించి తీర్పులు చెప్పటం లేదు. వారి విశ్వాసాలు కానీ, స్వచ్ఛత గురించి కానీ నిర్ణయం తీసుకోవటం లేదు. మనం ఎవరి గురించి తీర్పు చెప్పరాదు. నేను కేవలం వివిధ రకాల విశ్వాసాల గురించి ఎవరిది అత్యంత ఉన్నతమైన విశ్వాసమో అన్న విషయంపై అభిప్రాయం చెబుతున్నాను.
చూడండి ఇందాక మొదటి రకము ఈ విశ్వాసం అనేది 2 రకాలుగా ఉంటుందన్నారు కదండీ! ఇందాక మొదటి రకం విశ్వాసం గురించి చెప్పుకున్నాం కదా! దేవుడా నేను నీకు రోజు పూజలు చేస్తున్నాను, కొబ్బరికాయ కొడుతున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. ఇంకా నువ్వు నన్నెప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి, నన్నెప్పుడు కాపాడుతూ ఉండాలి, నాకెలాంటి బాధలు, దుఃఖము కలగకూడదు అంటే, నేను నీకిది ఇస్తున్నాను కాబట్టి నువ్వు నాకిదివ్వు అని ఎక్స్‌పెక్టేషన్ అనమాట. ఇక్కడ రెండో రకము విశ్వాసం గురించి ఇప్పుడు చెప్తున్నాడనమాట. బాబా అంటున్నాడు, నేను ఎవ్వరి గురించి జడ్జ్ చేయట్లేదు, ఏమీ లేదు. ఇది కేవలము మనకి ఇన్ఫర్మేషన్ అనమాట. ఎలాంటి విశ్వాసాలు ఉంటాయో అనేది నేను చెప్తున్నాను. వీళ్ళు కొంచెం అభివృద్ధి చెందిన ఆత్మలంట. ఇందాక జరిగిన ఆత్మలేమో యవ్వన ఆత్మలు కదా! వీళ్ళు కొంచెం ఉన్నతమైన ఆత్మలనమాట. ఈ రెండక ఈ రెండవ రకం వారు విశ్వాసం గాఢంగా ఉంటుంది. దేవుడి మీద లేక గురువు మీద ఎవరి విశ్వాసం కాబట్టి అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయని నమ్ముతారు. వారి జీవితాల్లో ఎవరైనా కష్టాలు వచ్చినప్పుడు వారు పెద్దగా చలించరు. సూర్యుడు తూర్పున ఉదయించి పడమట అస్తమించినట్లుగా తాము నెమ్ తాము నమ్మిన దేవుడు లేదా మాస్టర్ వారిని ఆ కష్టం నుంచి బయటకు లాగుతాడని నమ్ముతారు. చూడండి వీళ్ళకి కూడా విశ్వాసం అనేది చాలా ఎక్కువనే ఉంటుందంట. కానీ వాళ్ళ విశ్వాసము వాళ్ళు కూడా నమ్ముతారనమాట. వాళ్ళు నమ్మిన గురువులు కానీ, మాస్టర్స్ కానీ వాళ్ళని తప్పకుండా కాపాడుతారు అని నమ్ముతారనమాట. చూడండి వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా కష్టాలొచ్చినప్పుడు వాళ్ళు పెద్దగా చలించరంట. చలించకుండా ఎలా అయితే సూర్యుడు ఉదయించి మళ్ళీ పడమట ఎలా అయితే అస్తమిస్తాడో, అలా తనని ఆ మాస్టరు ఎలాగైనా కానీ, ఆ దేవుడైనా కానీ, ఆ మాస్టరైనా అని ఏదో ఒక రోజు బయట పడేస్తాడు అని చెప్పేసి ఆ నమ్మకంతో ఉంటాడనమాట. అంటే వెంటనే అని ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఎప్పుడో ఒకరోజు నేను ఈ బాధ నుంచి, ఈ సమస్య నుంచి బయటపడతాను అని చెప్పేసి గాఢంగా నమ్ముతారనమాట వాళ్ళు. నాకు దేవుడి మీద లేక గురువు మీద పూర్తి విశ్వాసం ఉంది. నా సమస్య గురించి వాళ్ళే చూసుకుంటారు. ఈ పరిస్థితి నుంచి తప్పకుండా బయటపడడం లేదా నా ఈ అనారోగ్యం నుంచి తప్పకుండా కోలుకుంటాను అనుకుంటారు. వారి విశ్వాసం ఎంతవరకు వెళ్తుందంటే ఇది నా సమస్య కాదు, నా మాస్టర్, గురువు లేక దేవుడి సమస్య. కాబట్టి వాళ్ళే చూసుకుంటారు అని కూడా అనగలుగుతారు. అంటే నాకు నీ మీద పూర్తి విశ్వాసముంది. నా నమ్మకాన్ని వమ్ము చెయ్యకు అని అనుకుంటారు. అంటే నేను నా సమయం, ప్రేమ, శక్తులను నీ మీద పెట్టుబడి పెట్టాను. కాబట్టి నువ్వు నన్ను ఈ పరిస్థితి నుంచి కింద పడేయకు అని చెప్పడం అన్నమాట. చూడండి ఇక్కడ దేవుడి బాధలు గూడా చెప్తున్నారనమాట. ఎలా ఒక్కొక్కరు దేవుడిని మనమందరం వెళ్లి ఎన్నో అడుగుతూ ఉంటాం గదా దేవుడిని. ఇక్కడ ఇలా చెప్తున్నారు చూడండి. వీళ్ళు కూడా వీళ్ళు కాపోతే కొంచెం ఓపికగా ఉంటారనమాట. ఈరోజు కాపోతే రేపన్నా నన్ను ఆ గురువు, దైవము మనల్ని కాపాడుతారు అని చెప్పేసి. కానీ ఎలా అంటే నాకు నీ మీద కంప్లీట్‌గా విశ్వాసం ఉంది. నేను నా సమయాన్ని, ప్రేమను, శక్తుల్ని అంతా నీ మీద పెట్టాను కాబట్టి నువ్వు కూడా నన్ను అలాగే చూసుకో. నా ఈ స్థితి నుంచి నువ్వు కాపాడు అని చెప్పేదేసి దేవుడిని మనం ఇబ్బంది పెడుతున్నామనమాట. అతని మీద ఇక్కడ కూడా ఇచ్చిపుచ్చుకునే గుణమే అనమాట. చూస్తున్నారు వీళ్ళు. అయితే కొన్నిసార్లు చాలా కష్టమైన అనుభవాలు పొందవలసి ఉంటుంది. వాస్తవం ఏమిటంటే తమను నమ్మిన వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వేగవంతం చెయ్యడానికి, వారిని ఉన్నత స్థితులకు తీసుకెళ్లడానికి ఆ అనుభవాలు గురువే సృష్టిస్తాడు. లేదా అది తప్పనిసరిగా వాళ్ళు వలసిన కర్మ ఫలితాలై ఉండి గురువు లేదా మాస్టర్ వాళ్ళ ఈ ఫలితాలు తప్పనిసరిగా అనుభవిస్తే వాటి నుంచి ఈ భౌతిక తలాల నుంచి విముక్తి లభిస్తుందని అనిపించినప్పుడు వాటిని ఈ వాటిని ఈ సంబంధిత శిష్యులు అనుభవించేలా చేస్తారు. చూడండి ఇక్కడ కరెక్ట్‌గా దేవుడు ఒక కరెక్ట్ పాయింట్ చెప్తున్నారు. కొన్నిసార్లంట మనకి చాలా కష్టాలొస్తాయన్నమాట. వచ్చినప్పుడు అది ఎలా అంటే మనకి నేర్చుకోవడానికే చూడండి ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు అది మనము
మనకి శిక్ష కాదు, శిక్షణ అంటారు కదా! అంటే మనకి దేవుడు కానీ, ఎవ్వరు కానీ శిక్ష వేయట్లేదు. నీకు ఇలా పలానా రోగమొచ్చింది. నువ్వు ఇలా బాధపడు. ఏ కర్మ గత జన్మలో నువ్వు ఈ కర్మ చేసుకున్నావు కదా! అందుకోసమే నీకు ఇప్పుడు ఈ యొక్క కర్మను అనుభవిస్తున్నావు. అట్లా అలా అని కాదండి. ఏదైనా కానీ ఆ కర్మ నుంచి మనం నేర్చుకునేది ఉంటుందనమాట. ఒక్కోసారి మనకు గురువు, దైవము వాళ్ళు ఏం చేస్తారంటే, మనం గత జన్మల్లో మనం చాలా తప్పులు చేసుంటామనమాట. కానీ మనకిప్పుడు గుర్తుండదు. గుర్తు ఉండగ అవన్నీ చేసుంటామని. మనకేదో పెద్ద సమస్యే వస్తుందనమాట. ఆ సమస్య వచ్చినప్పుడు ఎందుకు కాపాడరంటే వాళ్ళు, మనము ఆ సమస్యను అనుభవించినప్పుడు ఎప్పుడైతే అనుభవిస్తామో, ఆ యొక్క కర్మ ఫలం నుంచి మనము తొందరగా బయట పడిపోతామనమాట. లేకపోతే ఆ ఒక్క సమస్య అనేది ఈ జన్మనే కాదు, ఒక 10 జన్మలెత్తినా కానీ మనం ఆ పాప కర్మ ఉంటుంది చూడండి, ఆ పాప కర్మ నుంచి మనం బయటపడము. అది ఇప్పుడు ఆ పాపకర్మ నుంచి బయటపడాలి. మన ఒక బ్యాడ్ కర్మ అనే నుంచి బయటపడాలి అంటే, ఒక్కొక్కసారి మనల్ని ఆదుకోరనమాట. మనం ఆ సమస్యని కంపల్సరీ మనం ఫేస్ చేయాలి అనమాట. మనం నేర్చుకోవాల్సిన పాఠాలేమైనా ఉంటే నేర్చుకోవాలనమాట. అది నేర్చుకోవడానికి మన కర్మ అనేది తొందరగా ఎవాపరేట్ అవ్వడానికి భగవంతుడు అనేవాడు మనల్ని కాపాడడనమాట కొన్ని సిట్యుయేషన్స్‌లో. అది ఈ ఈ పారాగ్రాఫ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. మాస్టర్ లేదా గురువుకు తెలుసు ఏది అతనికి మంచిదో. ఇప్పుడు చెప్పు. నాకు నీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఫలానా కష్టం నాకు కలిగించకు అని నీ మాస్టర్‌తో చెప్పడం ఎలాంటిదంటే, నీ డాక్టర్‌తో నువ్వు నాకు నీ మీద నమ్మకముంది కాబట్టి నా శరీరాన్ని కోసి ఆపరేషన్ చెయ్యకు అని చెప్పినట్లు. చూడండి మాస్టర్‌ని, గురువుని వాళ్ళకి అన్నీ మనకి ఏది మంచిదో, ఏది చెడో వాళ్ళకంతా తెలుసనమాట. నాకు ఇప్పుడు మనం దేవుడిని అడుగుతున్నాము. నాకు నీ మీద నమ్మకముంది కాబట్టి నాకు ఎప్పుడు నువ్వు కష్టాలని కలిగించకు అని చెప్పేసనంటే, ఇప్పుడు మనకొక రోగమొచ్చింది. డాక్టర్ ఆపరేషన్ చెయ్యాలి అని అంటున్నారు. కానీ డాక్టర్‌ని అంటున్నామంటే నాకు నీ మీద నమ్మకముంది కాబట్టి నాకు ఆపరేషన్ చేయొద్దు. ఇప్పుడు ఆపరేషన్ చేస్తేనే అది ఆ రోగం తగ్గిపోతుంది. లేకపోతే ఆ సమస్య పోతుంది అన్నప్పుడు ఆపరేషన్ చేయకుండా ఉండు అని చెప్పేసి ఆ డాక్టర్‌ని అడిగామనుకోండి, అది ఎలా ఆ సమస్య నుంచి బయటపడలేం కదా! అలాగే ఆ కర్మ అనేది మనం అనుభవించాలనమాట. ఆ కర్మ అనేది ఇప్పుడు చూడండి మనం ఒక 3 ఏండ్లు, 4 ఏండ్లు అనుభవించాల్సిన కర్మ, మనము భగవంతుడి దయ ఉందంటే ఒక 3 నెలలు, 4 నెలలు లేకపోతే ఒక సంవత్సరంలోనే ఆ కర్మ తీరిపోతుందనమాట. నేను అంతకుముందు ఒకసారి చెప్పాను కదండీ! మనం ఎప్పుడైనా బాధపడుతున్నా, కష్టాల్లో ఉన్నా, ఆ భగవంతుడు పక్కన మనకు హెల్పింగ్‌గా ఉన్న మాస్టర్స్ ఉంటారు గదా! ఏంజెల్స్ మనకొచ్చే గైడ్స్ మనం పుట్టినప్పుడు మనం గైడ్స్ తెచ్చుకుంటామంట. వాళ్ళెప్పుడు మనతో పాటే ఉంటారంట. ఎప్పుడు ప్రతి క్షణము వాళ్ళు మనతో పాటే ఉంటారు. మనం ఏడుస్తూ, బాధపడుతూ, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు మనకెంతో సహాయం చేయాలనుకుంటారు. కానీ ఎలా అంటే సహాయం చేయడం అంటే నీకొచ్చిన ఆ కర్మని తీయరనమాట. నీకు భౌతికంగా నీకివ్వాల్సిన మెసేజెస్ నీకు నీకు నీ ఫ్రెండ్స్ రూపంలోనో, లేపోతే ఇట్లా మెడిటేషన్‌లో ఎవరో ఒకరు నీకు ఎంకరేజ్‌మెంట్ ఇవ్వడము, నీకు సలహాలియ్యడము, ఆ టైంలో నీకు రిలీఫ్ ఇచ్చే మాటలు చెప్పడము, లేపోతే ఏదో ఒక విధంగా నీకు ఎలాంటి సహాయం అందాలో అలా సహాయం చేస్తారు కానీ, అంతే తప్ప నీకు కంప్లీట్‌గా ఆ కర్మలో నుండి బయటకి తీసేయరనమాట. ఎందుకంటే నువ్వు ఆ కర్మ ఫలితం ప్రతి యూనివర్స్‌కి లాస్ ఉంటాయండి. నేచర్ లాస్ ఉంటాయన్నమాట. ఎవరి కర్మ ఫలితం వాళ్ళే అనుభవించాలి అని అంటారనమాట. ఆ ఫలితం అనేది కొంచెం తగ్గిస్తారేమో కానీ కంప్లీట్‌గా తీయడానికి భగవంతుడికి భగవంతుడు అనేవాళ్ళు ఆ యూనివర్సల్ లాస్ అనేది కంపల్సరీ ఫాలో అయితారనమాట. సో, అందుకోసమే ఆ విశ్వాసాలు ఇలా ఉంటాయి. కొన్ని కష్టాలంటే మనం పడితేనే మన ఒక ఆత్మ అనేది ఎదుగుదలకి ఎదిగి ఇంకా ఉన్నత తలానికి వెళ్తామనమాట. సపోజ్ మనం ఇప్పుడు థర్డ్ డైమెన్షన్‌లోనో, ఫోర్త్ డైమెన్షన్‌లో ఉన్న ఆత్మలున్నామనుకోండి. ఇప్పుడు అక్కడ డైమెన్షన్స్ ఉంటాయంటారు గదా! 7 డైమెన్షన్స్ ఉన్నత తలాలు అంటారు కదా! ఎప్పుడైతే మనము ఛాలెంజెస్ ఫేస్ చేసి, కష్టాలు ఇవన్నీ చేసినప్పుడు ఏమైతుందంటే, మన ఆత్మ అనేది ఎదుగుతుంది. మనలో ఆత్మవిశ్వాసము, సంపూర్ణత చూడండి కష్టాలు బాబా చెప్పాడు కదా! ఎప్పుడైతే మనము బాధపడతామో, ఆ బాధలో నుండే ఎదురు వాళ్ళ బాధలను అర్థం చేసుకోగలుగుతాము. వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కానీ, వాళ్ళ మీద కరుణ, జాలి అనేది పుడుతుంది అని చెప్పేసి అని అంటారు కదా! అలా పుట్టినప్పుడు వాళ్ళు
ఆ బాధల్లో ఉన్న వాళ్ళ ఒక ఎమోషన్స్ ఎలా ఉంటాయి? వాళ్ళు ఎలా థింక్ చేస్తారు? ఇప్పుడు ఏదైనా ఒక కష్టంలో ఉన్న మామూలుగా ఉన్నప్పుడు మనమందరం తెలివిగానే ఆలోచిస్తామండి. ఎప్పుడైతే మనం ఏమైనా కష్టంలో ఉన్నప్పుడు, లేపోతే ఏదైనా దుఃఖంలో ఉన్నప్పుడు, మనకి మైండ్ అనేది పని చేయదు. అలాంటప్పుడు మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాము. గబుక్కుమని వేరే వాళ్ళని నమ్మేస్తాము. అలా ఏవేవో జరుగుతూ ఉంటాయి. లేపోతే గబుక్కుమని ఆవేశంతో మనం ఒక మాట అనేస్తామనమాట. కోపంతోనో, ఆ దుఃఖంతోనో, బాధతోనో ఏదో అనేస్తామనమాట. అప్పుడు ఎప్పుడైతే మనము అట్లాంటి సిట్యుయేషన్స్ గో త్రూ అయితామో, అప్పుడు ఎదురు వాళ్ళని అర్థం చేసుకోగలుగుతామనమాట. అరే! వీళ్ళు పొరపాటున ఎవరైనా ఇప్పుడు బెడ్ మీద ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి కొంతమంది. సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా బెడ్ మీద పారాలిసిస్ ఒచ్చి అలా ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ నసపెడుతూ ఉంటారనమాట. వాళ్ళకి చేసే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు విసుక్కుంటూ ఉంటారనమాట. అబ్బా! ఏంటి అసలకైతే ఎప్పుడు ఏది చేశా గాని వాళ్ళు నసపెడుతూనే ఉంటారు అని చెప్పేసి. కానీ అక్కడ ఏమంటే వాళ్ళ ఆ పెయిన్‌ని, ఆ నరకాన్ని వేరే వాళ్ళ చేత నేను చేయించుకునే దుస్థితి ఉంది. నేను అందరిలాగా హ్యాపీగా తిరగలేకపోతున్నానే. నా పనులు నేను చేసుకొనుంటే ఇట్లా వేరే వాళ్ళ దగ్గరతో అందరితో చేయించుకోవాల్సిన ఆ పరిస్థితి ఉండదు కదా! అని చెప్పేదేసి వాళ్ళు మనసులో కృంగిపోతూ ఉంటారండి అసలకైతే. మనకు తెలిసా కానీ, ఆ బాధ అనుభవించే వాళ్ళ పరిస్థితనేది వేరేగా ఉంటుందనమాట. ఎప్పుడైతే మనం ఆ బాధని అనుభవిస్తామో, సిమిలర్ బాధని అనుభవిస్తామో, అప్పుడు మనకి ఆ ఎదురు వాళ్ళని సంపూర్ణంగా యాక్సెప్టెన్సీ ఒస్తుందండి. వాళ్ళ మీద కరుణ, జాలి అసలు పరిపూర్ణంగా అసలకి లేదు. వాళ్ళు ఏమన్నా కానీ మనం యాక్సెప్టెన్సీ అనేది ఒస్తుందనమాట. మనం ఇది చూడండి ఎప్పుడైనా కానీ మనకేమైనా ఒక ప్రాబ్లమొచ్చింది. ఇప్పుడు సపోజ్ కొంతమందికి పిల్లలు పుట్టరు వెంటనే. సో, ఆ పిల్లలు పుట్టకపోతే వాళ్ళు చాలా డాక్టర్స్ దగ్గర ట్రీట్‌మెంట్‌కి వాటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమైతుందంటే, ఇంకొకరు ఎవరైనా కానీ పిల్లలు పుట్టకుండా అలా సమస్యలో ఉన్న వాళ్ళని చూస్తే మనం వెంటనే తొందరగా కనెక్ట్ అయిపోతామనమాట. అరే! వాళ్ళు ఎంత బాధపడుతున్నారేమో! వాళ్ళు ట్రీట్మెంట్స్‌కి అసలు మంచి డాక్టర్ వాళ్ళకి ఏ విధంగా అయినా వాళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ బాధ అంతా మనకు తెలుస్తుంది. అదే కొంతమందికి పెళ్ళైన వెంటనే పిల్లలు పుడతారనమాట. కానీ వాళ్ళు అంతగా కనెక్ట్ అవ్వలేరు. కానీ ఎవరైతే ఆ సేమ్ సిట్యుయేషన్, సేమ్ దాన్ని ఫేస్ చేస్తారో వాళ్ళు తొందరగా కనెక్ట్ అయ్యి, వాళ్ళకు ఏదో విధంగా వాళ్ళకి సహాయం చేయాలి అని అనుకుంటామనమాట. ఇక్కడ గూడా అలాంటి పరిస్థితే అని చెప్పేసి బాబా చెప్తున్నారనమాట. బాధలు, కష్టాలు ఇవన్నీ మనకి మన ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి అనమాట. మనలో ప్రతి ఒక్కరిలోనూ భగవంత్ తత్వాలనమాట. కరుణ, ప్రేమ, జాలి మరియు అందరిని యాక్సెప్ట్ చేయడము, ఇలాంటివన్నీ మనం నేర్చుకోవడానికి భూలోకంలో వస్తామనమాట. సహనము ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, అవన్నీ నేర్చుకోవడానికొచ్చినప్పుడు మనకి ఇప్పుడు నేను సహనం నేర్చుకోవడానికని ఈ జన్మలో అనుకోని వస్తానన్నమాట. నా సోల్ పర్పస్ ప్రతి ఒక్కరికి లైఫ్ పర్పస్ అనేది ఉంటుంది గదండీ! ఈ భూలోకంలో జన్మించేటప్పుడు. నేను సహనం మీద వర్క్ చేస్తాను. సహనం నేర్చుకుంటాను. ఎట్లైనా ఈ సహనం అనే ఎగ్జామ్‌లో నేను పాస్ అయితాను అనుకుంటా. అప్పుడు ఏమొస్తారంటే నాకు గయ్యాల్లాంటి అత్తగారు లేపోతే హస్బెండ్ ప్రతిసారి ఏం చేశా గాని, "నువ్వేం చేసావులే, ఏం పెట్టావులే" అని చెప్పేసేసి చికాకు పెట్టే హస్బెండ్, ఎప్పుడు విమర్శించే హస్బెండొస్తాడు. మనం ఇక్కడ భూలోకంలోకొచ్చామనుకుంటాం, అబ్బా! ఏందబ్బా ఈ గయ్యాళి అత్తగారు ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒక మాటలంటుంది. మా ఆయన ఎప్పుడు చూసినా ఏదో ఒకటి విసుక్కుంటూ ఉంటాడు అని జెప్పేసి అనుకుంటాం. కానీ యాక్చువల్‌గా మనం ఇక్కడ ఎందుకొచ్చామంటే సహనము అని జెప్పేసి. మనమే చేసుకుంటామంట. అలాంటి నాకు ఇప్పుడు గయ్యాళి అత్తగారు రావడము, హస్బెండ్ ఎప్పుడు సూటిపోటి మాటలనేవాడు, ఎప్పుడు అప్రిషియేట్ చేయని హస్బెండు. ఎందుకంటే వాళ్ళు పడుతూ మనలో ఆ సహనము, ఓర్చుకునే గుణము ప్రతి వాళ్ళు ఎవ్వరు ఎలాంటి మాట అన్నా కానీ వెంటనే రెచ్చిపోకుండా మనలో ఆ క్వాలిటీస్ డెవలప్ అయితాయన్నమాట. ఎలా అసలు మనకి ఈ కాలంలో చాలామంది వదిలిపెట్టి ఎళ్ళిపోతుంటారు. చాలా డివోర్స్ రేట్లు అవన్నీ పెరిగిపోతున్నాయి గదా! అలా అసలు యాక్చువల్‌గా ఆ సిట్యుయేషన్స్‌ని మనమే తెచ్చుకుంటాము. మనం జన్మ ఎత్తేటప్పుడే నాకిలాంటి హస్బెండ్ కావాలి, ఇలాంటి అత్తగారు కావాలని మనమే చేసుకుంటామనమాట. ఆ లెసన్స్ నేర్చుకోవడానికి అసలకి. భూలోకంకొచ్చాక మనం మర్చిపోతామనమాట. ఇదంతా మన ఆత్మ ఎదుగుదల కష్టాలు, బాధలనేది మన ఆత్మ ఎదుగుదలలో భాగమే అని బాబా చెప్తున్నారు. అలాంటప్పుడు సర్జన్ దగ్గరకు ఎందుకు వెళ్ళాలి? ఒకవేళ సర్జన్ దగ్గరకు వెళ్ళవలసి వస్తే పాపం అతని డ్యూటీ అతను చెయ్యనివ్వు. ఆపరేషన్
తప్పనిసరి అయినప్పుడు నువ్వు మళ్ళీ అనారోగ్య సమస్యలతో బాధపడకూడదు అని నిర్ణయించుకో. నువ్వు దాన్నుంచి కోలుకునేటప్పుడు బాధ ఉండకూడదని, త్వరగా కోలుకోవాలని కోరుకో. ఆపరేషన్ జరిగినప్పుడు మరి తరువాత బాధ ఉండకూడదని కోరుకో. ఇప్పుడు ఆపరేషన్ అనేది కంపల్సరీ అన్నప్పుడు మనం ఏం చేయాలంట, ఆపరేషన్ జరగాలి. కానీ నేను ఆ బాధ నుంచి తొందరగా ఎక్కువ రోజులు బాధపడకుండా తొందరగా కోలుకోవాలి. ఆ అనారోగ్యం నుంచి, ఆ ఆపరేషన్ నుంచి తొందరగా హీల్ అయ్యి, తొందరగా బయటపడాలి అని కోరుకోవచ్చంట. ఇలా కోరుకోవడంలో తప్పేం లేదు అని అంటున్నాడనమాట. గుర్తించుకో అబ్బాయి, వీళ్ళందరినీ నేను జడ్జి చేయటం లేదు. కేవలం నీకు విశ్వాసం యొక్క వివిధ రకాల గురించి వివరిస్తున్నాను. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. నీ విశ్వాసం షరతులతో కూడిందా? నీ విశ్వాసం నీ గు నీ నీ గురించేనా? నీ జీవితంలోని అల్లకల్లోలం నీ దేవుడు లేదా మాస్టర్ లేదా నీ ప్రార్థనలు నిన్ను ఆ స్థితికి నెట్టివేయడం ద్వారా జరిగిందా? అంటే నీ మాస్టర్, నీ గురువు లేదా నీ దైవం యొక్క శక్తి కేంద్రాల్లో నీ సమస్య, నీ దుఃఖానికి పరిష్కారం లేదా? వారు నిన్ను ఆ స్థితిలో వదిలేసి వేశారా? అంటే వాళ్ళు తమ తమ శక్తులను నీ ముందు రుజువు పరుచుకోవాలా? చూడండి, మనకొచ్చిన ఈ సమస్యలు కానీ, ప్రాబ్లమ్స్ కానీ దేవుడు ఎందుకు పరిష్కరించట్లేదు? అతనికి అసలుకి పరిష్కారం తెలియదా? అతనికి అంత శక్తి లేదా అని అనుకుంటాం కదా! అంటే ఇప్పుడు దేవుడొచ్చి నీ దగ్గర రుజువు చేసుకోవాలా? నాకు నేను ఇది ఈ శక్తుల్ని, తనకున్న శక్తులనందరినీ అన్నిటినీ నీ ముందు రుజువు చేసుకోవాలా అని అడుగుతున్నాడనమాట బాబా. ఎప్పుడైతే నీకు నీ మీద ఎంత విశ్వాసం విశ్వాసం కాబట్టి నాకు నీ మీద ఎంతో విశ్వాసం కాబట్టి నన్ను సమస్యల వలయంలోకి నెట్టివేయకుండా నేను కోరుకున్నవన్నీ నెరవేర్చు అన్న అభిప్రాయం ఉందో అబ్బాయి, అది షరతులతో కూడిన విశ్వాసం. నాకు నీ మీద విశ్వాసం ఉంది. ఇప్పుడు నేను కోరుకున్న కోరికలన్నీ, నా వరాలన్నీ నువ్వు తీర్చేసేయి అని చెప్పేసి అడుగుతామంట మనము. అప్పుడు అదేమైతుందంట, షరతులతో కూడిన విశ్వాసం అంట అది. అయితే నువ్వు గుర్తించుకోవాల్సినది ఏమిటంటే, ఈ రకం భగవంతుడు పిల్లలు చాలా బలంగా తమ మాస్టర్‌తో లింక్ ఏర్పరచుకొని ఉంటారు. చాలామంది ఇతరుల కంటే ఎక్కువగా, కాబట్టే వారి దైనందిన జీవితంలో ఏర్పడే సమస్యలు పరిష్కారాల్లో భాగంగా వారి వారి ప్రార్థనలు, ఆధ్యాత్మికత వాళ్ళలో సహజంగా అవన్నీ కూడా మరి అవన్నీ కూడా వారి వారి మాస్టర్లు వారికి పెట్టిన పరీక్షలు అని భావించి వాటి నుంచి బయటపడుతూ ఉంటారు. చూడండి, ఎలా అయితే ఒక పిల్లవాడు తన మాస్టర్‌తో ఎలా అయితే లింక్ ఏర్పరచుకుంటారో, అలాగే ఈ విశ్వసించే వాళ్ళంట ఈ పరీక్షలన్నీ కూడా వారి వారి పెట్టిన పరీక్షలన్నీ కూడా బయటపడుతూ ఉంటారు అని చెప్పేసేసి అన్నీ కూడా పరీక్షలే అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారంట. కానీ ఎప్పుడైతే అగ్నిపర్వతం బద్దలవుతుందో అప్పుడు షరతులు విధి వారి విశ్వాసం షరతులు విధించేస్తుంది. అయినా అలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం వాటిని మాస్టర్లు ఆహ్, ఆశీర్వాదంతో, దయతో దాటిస్తారు. కానీ అది కూడా షరతులతో కూడిన విశ్వాసమే అవుతుంది. బాబా చెప్పడం ఆపేశారు. చూడండి, ఒక్కొక్కసారి మన నమ్మకాన్నే తుడిచిపెట్టేలాగా పెద్ద అగ్నిపర్వతం లాంటి సమస్యలు మనకి వచ్చినప్పుడు కూడా, అలాంటి విపత్కర పరిస్థితుల్లో మన మాస్టర్లు ఏం చేస్తారంట, మన మన మీద దయతో, ఆశీర్వాదంతో వాటిని దాటిస్తారంట. ఇంకా మన వల్ల కాదు అని అన్నప్పుడు మాస్టర్లు దాటిస్తారంట. కానీ అది కూడా షరతులతో కూడిన విశ్వాసమే అవుతుంది అని చెప్తున్నారనమాట. రుద్రాకు ఈ 2 రకాల విశ్వాసాలు బాగా అర్థమయ్యాయి. అతని జీవితకాలం మొత్తం ఈ 2 రకాల విశ్వాసాల మధ్యే ఊగిసలాడుతూ మ్లాడాయి.
ఇప్పుడిక అన్నిటికన్నా అత్యుత్తమైన విశ్వాసం గురించి తెలుసుకుందాము. దాన్ని సంపూర్ణ శరణాగతి అంటారు. చూడండి ఇప్పుడు దీన్ని థర్డ్ దాన్ని సంపూర్ణ శరణాగతి అంటారు. దీన్ని నేను ఎలా నిర్వచ నిర్వచింపగలను? ఇది రెండు వైపులా పదునుగా ఉన్న గడ్డి పరక లాంటిది. మరి ఒక మర్రి చెట్టు ఒక బలమైన వేరులా బలమైనది. ఈ విశ్వాసం దైవాన్ని సైతం తన కోపాన్ని ప్రదర్శించడానికి వెనుగంజ వేసేలా చేస్తుంది. దైవ ప్రేమకు లేదా దైవ కుమారుడుకు ఎవరైతే ఈ రకం విశ్వాసం ఉంటుందో వారిలో ఎలాంటి ఆశించడాలు ఉండవు. ఎలాంటి నిబంధనలు ఉండవు. కేవలం దైవాన్ని, మాస్టర్‌కి అంకితమై ఉంటారు. ఆ దైవ కుమారులు. చూడండి ఈ మూడో రకం అనేవాళ్ళు వీళ్ళు కంప్లీట్ శరణాగతితో ఉంటారంట అండి అసలకైతే. ఏమి జరిగినా, ఎలా ఉన్నా, ఏ పరిస్థితులొచ్చినా కానీ అసలకి వాళ్ళసలు తొణకరు. అసలు ఏమి అసలుకైతే అసలు ఏమి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఆ దైవానికి చేస్తారంట అసలుకైతే వాళ్ళు. అలాంటి వాళ్ళని చూసి దేవుడు కూడా అసలుకైతే దైవ అసలు కోపాన్ని ప్రదర్శించడానికి వాళ్ళే వెనుకంజ వేస్తారంట అసలుకైతే. అంత, అంత బలమైన విశ్వాసము అసలకి. అందరిలో గూడా మనము చాలామంది ఫస్ట్, సెకండ్ ఈవెన్ నేను గూడా సెకండ్ కేటగరీలోనే వస్తానేమో అని అనిపిస్తుందండి. ఇంత కంప్లీట్ శరణాగతి అనేది అసలు అలాంటి శరణాగతి గురించి చెప్తున్నాడనమాట బాబా. ఏదైనా విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు అతడు పైన 2 విశ్వాసాలు మాదిరిగా షరతులు విధించడు. అలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు నిజమైన విశ్వాసి ఎరుకతో ఉంటాడు. జరుగుతున్నది ప్రతీదీ అది ఎలాంటిదైనా సరే తన మాస్టర్ షరతులతో తన జీవితంలోకి ఆహ్, తన మాస్టర్ షర తన మాస్టర్ పర్మిషన్‌తో తన జీవితంలోకి వస్తుంది. ఒక చేదు సంఘటన కానీ, రోగమైనా కానీ, ఎడబాటు గానీ, మరేదైనా కానీ తన మాస్టర్, గురువు ఉద్దేశపూర్వకంగా వాటిని తన జీవితంలో ప్రవేశపెడుతున్నాడు. ఈ ఉద్దేశం ఏమిటో తనకు తెలియనవసరం కూడా లే కూడా లేదు అన్న విశ్వాసంతో ఉంటాడు. ఆ విపత్కరం ఏదో ఏదో కారణం ఉండబట్టే ఇది వచ్చిందని, ఆ కారణం తన మాస్టర్‌కు తెలుసు. తనకు తెలియనవసరం లేదు అని భావిస్తాడు. ఇందాకే అండి అసలకి చూడండి ఇక్కడ ఏది తన జీవితంలో ఏది వచ్చినా కానీ, అది తన మాస్టర్ పర్మిషన్ గురువు ఆదేశం లేకుండా మనము ఎప్పుడైతే గురువుని సంపూర్ణంగా మనం విశ్వసిస్తామో అండి, ఇప్పుడు మెడిటేషన్‌లో అయినా కానీ, ఎవరినైనా మనం ఒక దేవుడినో, గురువునో సంపూర్ణంగా మనము విశ్వసిస్తామో, వాళ్ళ ఒక ఆజ్ఞ లేనిదే మన జీవితంలో ఏమి రాదండి. వాళ్ళు ఎప్పుడూ ఒక తల్లి ఒక బిడ్డని ఎలా కాపాడుకొనొస్తూ ఉంటుందో, అలా మన గురువులు, మన దేవుళ్ళు గూడా మనల్ని కాపాడుకుంటూ వస్తుంటాడనమాట. ఇక్కడ ఈ మూడో రకం వాళ్ళంట తన మాస్టర్ ఆదేశం లేనిదే ఆ ఒక వ్యక్తి జీవితంలో ఏ సమస్య రాదు అని తెలుసనమాట. అతనికి తెలుసు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్తుంది అని చెప్పేసి. ఆ కారణం అనేది ఎందుకు, ఏ కర్మనో ఉంది కాబట్టే ఆ కర్మ వచ్చింది అని చెప్పేసి. ఆ మాస్టర్‌కి అసలకి తనకి అవసరం లేదు అని చెప్పేసి అతను భావిస్తాడంట. ఈ రకమైన విశ్వాసం ఆ వ్యక్తికి సిద్ధాంతం చాలా సాధారణంగానే ఉంటుంది. ఒక శ్వాస తీసుకోవాలన్నా, ఒక ఆకు వదలాలన్నా మాస్టర్ అంగీకారం ఉండాలి అన్నదే ఆ సిద్ధాంతం. అయితే ఈ సిద్ధాంతం మనం చెప్పుకున్నంత సులభం కాదు. ఆ వ్యక్తి తన శ్వాస, ఆలోచన, చర్య, కర్మ, జీవితం ఇక్కడ ఆవలి వైపు కూడా మాస్టర్‌కే వదిలిపెడుతాడు. ఆ వ్యక్తి తన జీవితకాలం మొత్తం ప్రతి క్షణము అత్యుత్తమమైన విధానంగా జీవిస్తాడు. ఫలితాలను మాస్టర్ కూడా ఫలితాలను మాస్టర్‌కు లేదా గురువుకు వదిలేస్తాడు. ఏ బహుమతి, ఏ సౌకర్యం, ఏ సంరక్షణ ఆశించడు. చూడండండి ఎంత బాగా వివరిస్తున్నాడో అసలకైతే. అతను ఎలాంటి ఆ వ్యక్తి అంట అలా ఉన్నవాడు తన శ్వాస, ఆలోచన, చర్య, కర్మ, జీవితం అంతా తన మాస్టర్‌కే అంకితం చేసేస్తాడంట అసలకి. ఏ ప్రతిఫలము ఆశించడంట అసలకైతే అంతా తన మాస్టర్‌కే అసలు బహుమతి ఏ సౌకర్యం కానీ, బహుమతి కానీ, అసలకి ఏ సంరక్షణ కూడా ఆ భగవంతుని దగ్గర కానీ, మాస్టర్ దగ్గర గానీ అసలు ఎక్స్‌పెక్టేషన్ చెయ్యట్లేదనమాట. అదే కంప్లీట్ శరణాగతి అండి అసలకైతే.
ఏది కూడా మనము ఎప్పుడైతే మనలో ఆ ప్యూరిటీ, మనలో ఆ ఒక్క భక్తి విశ్వాసాలు ఎప్పుడైతే మనము ఏ ఏ ఏ పని అయినా కానీ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా సేవ చేసే భావంలో ఎలా ఉంటామో, అలాగే ఒక దేవుడికి నువ్వు నా కష్టాలు పెట్టా, నన్ను ఎలా ఉన్నా, ఏం చేశా కానీ నేను మాత్రం నిన్ను వదలను. నేను సంపూర్ణంగా నీ మీద నీవే శరణాగతి అని చెప్పేసి ఎప్పుడైతే మనం సరెండర్‌నెస్ ఇచ్చేస్తామో, అప్పుడు ఆ విశ్వం గూడా కదులుతుందంట అండి. ఆ భగవంతుడు, భగవత్ చైతన్యము, గురువులు అందరూ అసలకి ఇందాకే చెప్పారు గదా! మాస్టర్‌లు సైతము అసలు వాళ్ళని ఈవెన్ నేచర్ గూడా అలాంటి వాళ్ళని ఏమి చెయ్యలేదంట అసలకైతే. కొంతమంది ఋషులు, మహర్షులకి నేచర్ గూడా తల వంగుతుందంటారు చూడండి. సముద్రాలు సైతం ఓపెన్ అయితాయి. నేచర్ గూడా ఆగు కొంసేపు వర్షం కానీ, భయంకరమైన పరిస్థితులు రావద్దు అనంటే, ఆ ఒక్క మాస్టర్ సంరక్షణలో ఆ ఒక్క ఎవరైతే ఆ భక్తుడున్నాడో వాళ్ళకి సహకరించినట్లు, అలాంటి అసలకి అంతా చూడండి, అసలు ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా చెయ్యాలి అంటారు. నిజానికి ఈ రకమైన విశ్వాసం ఆ వ్యక్తిలో తన మాస్టర్ నుంచి ఏ విధమైన సంరక్షణను సైతం ఆశించడు. ఎందుకంటే అది కూడా గురువు నుంచి ఆశించడమే అవుతుంది. ఈ రకమైన విశ్వాసంలోని వ్యక్తి అన్నీ తన మాస్టర్‌కే వదిలేస్తాడు. మంచి జరిగినా, చెడు జరిగినా అది తన మాస్టర్ సంకల్పంతోనే జరుగుతుందని, మాస్టర్ సంకల్పంతోనే జరిగేది ఏదైనా సరిగ్గానే ఉంటుందని, అది తన అత్యున్నత పురో హ్మ్, అభివృద్ధికేనని భావిస్తాడు. చూడండి ఏది జరిగినా కానీ అంతా తన మాస్టర్ సంకల్పంతోనే జరుగుతుంది. ఇదంతా కూడా తన ఒక ఇంప్రూవ్‌మెంట్ కోసమే జరుగుతుంది అని చెప్పేసేసి అలా ఉంటాడంట. ఈ స్థితికి చేరుకోవాలి అనంటే ఇంకా ఎంతో ఉందండి అసలకి మన ఆత్మ జర్నీ అనేది అసలు. ఆ స్థితిలో వెళ్ళడానికి అసలు అంటే మన కష్టాలొచ్చినప్పుడు కూడా అసలు ఆ భగవంతుడిని నిందించకుండా నన్నెందుకిలా కష్టాలు పెడుతున్నావు? అసలు నువ్వు కాపాడట్లేదా? నీ కళ్ళకి కనిపియట్లేదా? అని మనం ఇప్పటికీ అనుకుంటూ ఉంటామనమాట అసలకి. అలాంటిది అసలు ఆశించకుండా చేస్తున్నాడంటే ఎంతో అండి అసలకైతే అది. ఈ రకమైన విశ్వాసానికి సంపూర్ణ శరణాగతి అవసరము. ఇది చాలా కష్టతరమైంది కానీ చాలా గొప్పది. ఇది నిన్ను అన్ని రకాల ఆహ్, అన్ని రకాల ఆశించడాల నుంచి ఫలితాలకు విశేషణలను నుండి నిన్ను వదిలివేస్తుంది. విజయమా? ఓటమా? సంతోషమా? విచారమా? బహుమానమా? శిక్ష వగైరా నుండి అనమాట. నువ్వు నీ జీవిత అత్యున్నత ప్రయత్నాలను నీ గురువుకి అర్పించు. మిగతాది నీ గురువుకే వదిలేయి. నాకు విశ్వాసముంది కాబట్టి నా మాస్టర్ అంతా చూసుకుంటాడు. నన్ను కష్టాల పాలు కానివ్వడు అన్న సిద్ధాంతం కాదు కావలసినది. చూడండి అన్నిట్లోనూ అసలకి అంటే ఓటమా? విజయమా? సంతోషమా? విచారమా? బహుమతా? శిక్ష వగైరావి అవన్నీ కూడా అసలు గురువుకే వదిలేసాడసలకి. ఏది జరిగా కానీ అంతా నీదే అయ్యా అసలకైతే అని చెప్పేదేసి. ఆహ్, వ కానీ అతను ఎక్కడా నాకు నీ మీద విశ్వాసముంది అంతా నువ్వే చూసుకుంటావు అని చెప్పేసి ఇక్కడ అడగట్లేదు. అంతా ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు. అంతా ఆయనకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ జగన్నాటకం అంతా ఆయనకు తెలుసు అని చెప్పేసి కంప్లీట్ సరెండర్ అండి. చూడండి మనము నేనిది చేశాను, నువ్వది చెయ్యి అనేది ఎక్స్‌పెక్టేషనే లేకుండా కంప్లీట్ శరణాగతి అండి అసల. అసలు ఎంత ఉన్నతమైన స్థితో అసలకి అది. నాకు నా మాస్టర్ పట్ల పూర్తి విశ్వాసముంది. నా జీవితంలో ఏమి జరిగినా మాస్టర్‌కు నాకంటే బాగా తెలుసు. జరిగినవన్నీ మాస్టర్ అంగీకారంతోనే జరుగుతున్నాయి. మాస్టర్ ఆశీర్వాదంతోనే జరుగుతున్నాయి అని భావించి, ఏది నీ జీవితంలోకి వచ్చినా దానిని స్వీకరించాలి. సం సకారాత్మకంగా ఫలితాలు ఎలాంటివైనా సరే మౌనంగా, సహనంగా స్వీకరించాలి. చూడండి ఏమి జరిగినా కానీ అంతా నా మాస్టర్‌కి తెలుసు. ఫలితాలు ఏవైనా కానీ మౌనంగా, సహనంగా స్వీకరించాలంట. ఎంత ఉన్నతమైన స్థితి అండి అసలకైతే. అంత మనం ఇంకా ఎన్‌లైట్‌మెంట్ పొందిన అట్లాంటి స్థితి అసలకైతే ప్రతి ఒక్కటి అసలకి ఆ భగవంతుడికి తెలుసు అని చెప్పేసి ఉండడము. గుర్తించుకో చెప్పడం తేలిక, చెయ్యడమే కష్టము. ఈ సంపూర్ణ విశ్వాసం అంటే వ్యక్తి తన సొంత వ్యక్తిత్వాన్ని, గుర్తింపును కోల్పోవడమే. అంటే చూడండి
ఇది మాటల్లో మనమందరం చెప్పగలుగుతాం గానీ, నిజంగా నేను గూడా ఇది అసలా చెయ్యలేనేమో అనిపిస్తుందండి. ఇంత సంపూర్ణమైన విశ్వాసం అసలకైతే. ఈ చ మనం చెప్తాం కానీ చేయడం కష్టము. విశ్వాసం అంటే వ్యక్తి తన సొంత వ్యక్తిత్వాన్ని, గుర్తింపును కోల్పోవడం అనమాట. అంటే నేను అనేది ఇక్కడ మొత్తం కంప్లీట్‌గా లేదనమాట. మొత్తం భగవంతుడు తను ఒకటే చైతన్యము. ఆయనకు తెలుసు అని చెప్పేసి. ఎప్పుడైతే నేను అన్న అది వదిలేస్తామో, అప్పుడే ఇలాంటి మన ఒక ఆహ్, మ ఇలాంటి స్థితికి మనం చేరగలుగుతామండి. దేవుడికి ప్రేమికులకు దేవుడి ప్రేమికుడైన ఈ వ్యక్తి ఆ మాస్టర్ యొక్క మీడియంలా ఒక పనిముట్టులా తయారవుతాడు. తన మాస్టర్ లేదా గురువుతో అనుసంధానంతో ఉంటాడు. తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి తన మాస్టర్ వ్యక్తిత్వాన్ని ఉనికి పుచ్చుకుంటాడు. చూడండి ఎప్పుడైతే మనం అట్లా కంప్లీట్ సరెండర్ అయిపోయి అసలు నేను అనే భావన మనం వదిలేసినప్పుడంట, అప్పుడు అతను తన మాస్టర్‌కి ఒక మీడియంలాగా తయారవుతాడు. అంటే మీడియం అంటే మాధ్యమం అన్నమాట. పనిముట్టులా తయారవుతాడంట. తన మాస్టర్ లేదా తన గురువుతో అనుసంధానంతో ఉంటాడంట. అలాంటి వాళ్ళలోనే ఆ మాస్టర్ అనేవాడు మీడియమ్స్ అంటారు కదండీ! ఆ మీడియమ్స్ అంటే దేవుడు చెప్పాలనుకున్నదండి వీళ్ళతో చెప్పిస్తూ ఉంటారనమాట. పెద్ద పెద్ద గురువులు వాళ్ళు ఎవరైతే ఇలాంటి ఉన్నతమైన వాళ్ళ మనసు స్వచ్ఛంగా ఉండి, సంపూర్ణ విశ్వాసము అసలకి అలా శరణాగతితో ఉంటారో, అలాంటి వాళ్ళలోనే మీడియమ్స్‌గా ఆ గురువులొస్తారండి. ఎవరి శరీరం అంటే ఆ శరీరంలో ఎంటర్ అవ్వలేరు. అలా ఎంటర్ అయ్యారంటే అవి మామూలుగా ఆత్మలో, ప్రేతాత్మలో అయితాయన్నమాట. కానీ ఇలా పెద్ద పెద్ద గురువులు, మాస్టర్సు, దైవం ఎంటర్ అవ్వాలి అనంటే, ఆ ఒక్క మనిషిలో ఆ శరణాగతి అనేది ఉండాలండి. శరణాగతి సంపూర్ణ నేను అనేది కోల్పోయి ఆ ఒక్క ఎవరైతే ఉన్నారో చూడండి ఆ భగవత్ తత్వాన్ని అతనిలోనే మొత్తం తన ఒక ధ్యాస, శ్వాస, విశ్వాసము, తన మాట, ఆలోచన ఎవ్రీథింగ్ ఎప్పుడైతే ఆ మాస్టర్‌కి సరెండర్ అయిపోయి ఉంటారో, అలాంటి వాళ్ళలోనే ఆ భగవత్ చైతన్యం కానీ, ఆ మీడియన్‌షిప్, ఆ సరెండర్ వాళ్ళు వస్తారంట. ఎప్పుడైతే నేను అనేది కోల్పోయినప్పుడే ఆ మాస్టర్ యొక్క ఉనికిని మనము అందుకుంటామంట. ఎంతగా నిన్ను నువ్వు కోల్పోతే అంతగా నువ్వు మాస్టర్‌తో కనెక్ట్ అవుతావు. నిన్ను నువ్వు కోల్పోయేదే నీలోని నీ మాస్టర్ వచ్చి చేరుతాడు. నువ్వు ఎంత తక్కువగా ఉంటే నీలో నీ మాస్టర్ అంత ఎక్కువగా ఉన్నట్లే. ఎవరైతే తమ మాస్టర్‌తో పూర్తిగా అనుసంధానమై ఉంటారో చివరికి వారు తమను తాము పూర్తిగా కోల్పోయి తమలో తమ గురువులై గురువునైనా, దైవాన్నైనా పొందుతారు. చూడండి ఎప్పుడైతే మనల్ని మనం కోల్పోతామో, అలాంటప్పుడు ఆహ్, ఆ సరెండర్స్‌లోనే అప్పుడు ఆ మాస్టర్ అనేవాడు వస్తాడంట. ఆ మాస్టర్‌తో అనుసంధానమై ఉన్నప్పుడు, చివరికి తనని పూర్తిగా కోల్పోయినప్పుడే, ఆ గురువైనా, దైవాన్నైనా పొందుతామంట. నేను వేరే నా గురువు వేరే, అంటే బాబా వేరే, పత్రిజీ వేరే, బాబా వేరే అని చెప్పేసి మనము అలా మనం సెపరేట్ చేసుకుంటాం గదండీ! అలా కాకుండా వాళ్ళనే కంప్లీట్‌గా వాళ్ళలో అలా సరెండర్ అయిపోయి ఎప్పుడైతే మనం వాళ్ళ చైతన్యానికి, వాళ్ళ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయ్యి వాళ్ళతో అలాగే ఉండిపోతామో అప్పుడు ఇది సాధ్యము అని చెప్తున్నారు. అప్పుడు వారు ఏం చేసినా, ఆలోచించినా, మాట్లాడినా, విన్నా తమ మాస్టర్ ద్వారానే జరుగుతుంది. చల్లని పాలలోకి తానే పాలల్లోకి తానే కలిపి కలిపినట్లు చివరికి తేనె, పాలు 2 తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఒకరిలో ఒకరు కలిసిపోయి ఫలితంగా మధుర మధురమైన ఆహ్, మకరందంలా దైవరసంలా మారిపోతుంది. ఎప్పుడైతే మన ఆలోచనలు ఏం చూసినా, ఆలోచించినా, మాట్లాడినా, విన్నా అంతా మన మాస్టర్‌నే మనము మాస్టర్ ద్వారానే జరుగుతుందనుకుంటామో, ఎలా అయితే పాలల్లో మనము తేనెను కలిపితే, ఆ తేనె పాలల్లో కరిగిపోతుంది కదండీ! అలా మనము మన వ్యక్తిత్వాన్ని కోల్పోయి, మన మాస్టర్ యొక్క వ్యక్తిత్వంతో మనము కలిసిపోతామో, అప్పుడు ఎలా అయితే మధురమైన మకరందంలా ఇప్పుడు పాలల్లో తేనె కలిపితే ఎంత స్వీట్‌గా, ఎంత బాగా అయిపోతుందో అలా మనం గూడా తయారవుతామంట. యాహ్! ఇక్కడ
ఇక్కడికే స్టాప్ చేస్తున్నానండి.